జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. బొంతు రాజేశ్వరరావుతో పాటు రాజీనామా చేసిన వారిలో జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి మాట తప్పారని తీవ్ర మనస్తాపం చెంది జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నామని బొంతు రాజేశ్వరరావు అన్నారు. రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత 12 ఏళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను. మరి గడిచిన 2 ఎలక్షన్లో కూడా మీరంతా కూడా నన్ను ఎంతో ఆదరించారు. అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను. దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా అందరికీ కూడా కృతజ్ఞులై ఉంటాను. మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తానని నమ్మకంతో జనసేన పార్టీలో కొనసాగాను. కానీ ఈ రోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము, నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఇందు మూలంగా రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే బయట ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను కృతజ్ఞుడై ఉంటాను, వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.